వెల్కమ్ టు బీటీబీ న్యూస్. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. ఉక్రెయిన్ ఒక రాష్ట్రంగా పూర్తిగా లొంగ తీసుకోవడం రష్యా లక్ష్యం. రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై స్పందించిన రష్యా విభాగం అధిపతి మారిక్ మెంకిస్తాన్. అయోధ్య రామ మందిరం గర్భగుడిలోకి చేరిన ప్రధాన విగ్రహం. క్రేన్ సాయంతో రామ్లలా విగ్రహాన్ని గర్భగుడిలోకి చేర్చిన ఆలయ నిర్మాణ కమిటీ. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్. భారీగా చేరుకున్న అభిమానులు. నందమూరి కుటుంబంలో మరోసారి బయటపడ్డ విభేదాలు. బాలకృష్ణ ఆదేశాలతో ఎన్టీఆర్ ఘాట్ వద్ద తారక్ ఫ్లెక్సీల తొలగింపు. టెస్ట్ క్రికెట్ మ్యాచ్ నిర్వహణకు సంబంధించిన భద్రతా ఏర్పాట్ల గురించి రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు. భారీ సంఖ్యలో ప్రేక్షకులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచన. గురువారం భారీ నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 352 పాయింట్లు దిగజారి 71,147 వద్ద ట్రేడ్ అవుతోన్న సెన్సెక్స్. రైట్కి డీటెయిల్స్ చూస్తే, కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై రష్యా విభాగం అధిపతి మారిక్ మెంకిస్తాక్ మాట్లాడుతూ, ఇది ప్రాదేశిక వివాదం కాదని, ఉక్రెయిన్ను ఒక రాష్ట్రంగా పూర్తిగా లొంగ తీసుకోవడం రష్యా లక్ష్యమని అన్నారు. మారిక్ మెంకిస్తాక్ ఇలా అన్నారు: ఈ సంఘర్షణ ఏదైనా భూభాగానికి సంబంధించినది కాదని నొక్కి చెప్పడం ముఖ్యం. ఇది ప్రాదేశిక వివాదం కాదు. ఉక్రెయిన్ ఒక రాష్ట్రంగా పూర్తిగా లొంగ తీసుకోవడం అనే ప్రతిష్టాత్మకమైన రష్యా లక్ష్యం గురించి ఈ వివాదం ఉంది. రష్యా వ్యూహం ప్రాథమికంగా మన సోవియట్ అనంతరం ప్రాంతం అని పిలువబడే దాని నియంత్రణను పునరుద్ధరించడం. రష్యా తన సహజ ప్రభావ గోళాన్ని పరిగణించింది కాబట్టి ప్రణాళిక యొక్క మొదటి అంశం ఏంటంటే త్వరిత చర్యతో ఆ నియంత్రణను పూర్తిగా పునరుద్ధరించడం. సుమారు 2 వారాల పాటు కొనసాగుతుంది మరియు ఇది కైవ్ను టేకాఫ్ చేయడం మరియు ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని కొత్త రష్యా అనుకూల ప్రభుత్వంగా మార్చడం ద్వారా పూర్తవుతుందని పేర్కొన్నారు. The part of the Russian strategy is basically to restore the control over so-called post-Soviet area, which Russia considers its natural sphere of influence. It considers that as a precondition of its great power status to control this space, and Ukraine is the most important part of it. So the first element of the plan was to restore fully that control, with a quick operation which is supposed to last about 2 weeks and which is supposed to be finished with the taking of Kiev and changing the Ukrainian government into a new pro-Russian government. That was most probably part of only the beginning of the further plan, which was then to start negotiating after takeover of Ukraine with the United States and with major European states for their concessions concerning the European security. Because the second aim of Russia was and is to dismantle the current European security order, including creating a security buffer zone in Central Europe. And the other part of the plan is to get rid of US presence from Europe, to create a wedge between United States and European countries. That goal was actually pretty openly laid out with 2 documents which Russians have presented to Karen Donfried, Assistant Secretary of State of the US, visiting Moscow in December 2001, draft treaty on security with the United States and draft treaty on security with NATO member states.
Both documents consisted a huge list of Russian demands, which ineffectively would mean that Ukraine would be stripped of the sovereignty, the Central Europe would be partly demilitarized, and the United States basically would withdraw militarily, at least, from Europe. The Russian game, however, has failed, as we all know. So this quick, successful operation has completely failed due to Russian inability to assess properly the situation. For systemic reasons, Russians were underestimating both the Ukrainian resistance and the will of the West to act in solidarity and to provide Ukrainians with political, financial, and military. ఇక అయోధ్య రామాలయం గర్భగుడిలోకి ప్రధాన విగ్రహం రామ్లల్లా చేరింది. వేద మంత్రోచ్చారణ, జై శ్రీరామ్ నినాదాల మధ్య గురువారం తెల్లవారుజామున విగ్రహాన్ని ఆలయంలోకి తీసుకొచ్చినట్టు శ్రీరామ మందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా ప్రకటించారు. విగ్రహాన్ని ట్రక్కులో ఆలయానికి తీసుకొచ్చి ఓ క్రేన్ సాయంతో గర్భగుడిలోకి చేర్చినట్టు వివరించారు. కాగా విగ్రహాన్ని గురువారం గర్భగుడిలో ప్రతిష్ఠించే అవకాశాలు ఉన్నాయని మిశ్రా తెలిపారు. జనవరి 22న ప్రాణప్రతిష్ఠ వేడుకకు ముందు వరకు పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నారని తెలిపారు. ప్రస్తుతం 7 రోజుల పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన మనవళ్లు, సినీ నటులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ నివాళులర్పించారు. గురువారం వేకోజామునే అక్కడికి చేరుకుని అంజలి ఘటించారు. పెద్ద ఎత్తున అభిమానులు సీఎం ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. దీంతో సందడి వాతావరణం నెలకొంది. టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే గురువారం ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాలకృష్ణ నివాళులర్పించి వెళ్లిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఆయన ఘాటు వద్ద నందమూరి బాలకృష్ణ నివాళులర్పించారు. గురువారం తెల్లవారుజామున హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం సమీపంలో ఉన్న ఎన్టీఆర్ ఘాటు వద్దకు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన బాలయ్య ఘనంగా నివాళులర్పించారు. పేదల కోసం ఎన్టీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని బాలకృష్ణ అన్నారు.
విజయవాడ పటమట ఎన్టీఆర్ సర్కిల్లో గురువారం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్టీఆర్ ఒక వ్యక్తి కాదు, ఒక ప్రభంజనం అని అన్నారు. సంక్షేమం అన్న పదానికి మారుపేరు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఆకలితో అలమటిస్తున్న ఎందరో పేదల్ని రూపాయికి బియ్యంతో వారి కడుపు నింపారని గుర్తు చేశారు. వివరాలకు వెళితే అయోధ్యలో రూపుదిద్దుకున్న భవ్యమైన రామ మందిరంలో ఈ నెల 22న ప్రాణప్రతిష్ఠ జరగనున్న నేపథ్యంలో స్థానిక ఏవి అప్పారావు రోడ్డు నుండి ఈ నెల 19వ తేదీ శుక్రవారం శ్రీరామ విజయ యాత్ర నిర్వహిస్తున్నట్లు బీజేపీ ధార్మిక సెల్ కన్వీనర్ సత్యగోపీనాథ్ దాస్ ప్రభుజీ చెప్పారు. అల్కాట్ గార్డెన్స్ శ్రీ గేదెల నూకరాజు కళ్యాణ మండపం వరకు యాత్ర సాగుతుందన్నారు. స్థానిక సరస్వతి ఘాట్లో బుధవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తరచూ అయోధ్య వెళ్లినప్పుడల్లా అక్కడ రాముల వారికి ఆలయం లేదని బాధపడేవాడినని గుర్తు చేసుకున్నారు. అక్కడ భవ్యమైన ఆలయ నిర్మాణం చేయడంతో పాటు ప్రధాని నరేంద్ర మోడీతో ప్రాణప్రతిష్ఠ చేయించడానికి చురుగ్గా సన్నాహాలు చేయడం అందరికీ ఆనందదాయకమని ఆయన అన్నారు. ఈ శుభ ముహూర్తాన్ని పురస్కరించుకొని 19వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ఏవి అప్పారావు రోడ్డు రామాలయం సెంటర్ నుంచి శ్రీరామ విజయ యాత్ర ప్రారంభమవుతుందని సత్యగోపీనాథ్ దాస్ ప్రభుజీ చెప్పారు. 10 అడుగులు హనుమంతుల వారి యొక్క వేషధారణలో వారి యొక్క ఆధ్వర్యంలో ఈ నెల 19వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో రామాలయం మరియు అయోధ్యలో దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి రామ మందిర నిర్మాణం జరిగింది. ఎన్నో వందల సంవత్సరాలు నిలువ నీడ లేకుండా శ్రీరామచంద్రుల వారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఆయన జన్మస్థానం అయినప్పటికీ కూడా ఈరోజు హైందవ జాతి హర్షింపదగినటువంటి కార్యక్రమం. ఈ యొక్క ఆనందాన్ని వ్యక్తపరచుకునేదానికి రాజమహేంద్రవరం సాంస్కృతిక నగరమైనటువంటి యొక్క రాజమహేంద్రవరంలో శ్రీరామ విజయ యాత్ర అన్నటువంటిది 19వ తేదీ మధ్యాహ్నం. అభివృద్ధి సిద్ధాంతాల గురించి మాజీ ఎమ్మెల్సీ టీడీపీ నేత ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని మాజీ ఎమ్మెల్యే రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాష్ రావు వ్యాఖ్యానించారు. నగరంలోని ఎంపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రౌతు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ నుంచి తొలి నామినేటెడ్ పదవి ఎమ్మెల్సీ తీసుకున్నది నువ్వు కాదా? ఆ పదవి రాగానే వైసీపీకి వెన్నుపోటు పొడిచి టీడీపీలోకి పోయింది నువ్వు కాదా? నువ్వా విలువలు సిద్ధాంతాల గురించి మాట్లాడేది అని ప్రశ్నించారు. బాయ్స్ హాస్టల్ అభివృద్ధి గురించి నువ్వు జీవోలు తెచ్చావా? ఎప్పుడమ్మా ఎంపీగా ఉండవల్లి అరుణ్ కుమార్ ఉన్న సమయంలో నేను ఎమ్మెల్యేను. అప్పుడు హాస్టల్ అభివృద్ధి కోసం 1.25 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించాం. కావాలంటే హాస్టల్ శిలాఫలకాలను అడుగు చెబుతాయి అన్నారు. నువ్వేంటి 5-6 కోట్లు తెచ్చామని అంటున్నావు? అసలు ఆ కోట్లు ఏమయ్యాయో ముందు చెప్పు అని రౌతు నిలదీశారు. యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఎంపీ భారత్ రాజమండ్రి నగర రూపురేఖలు మార్చారు, ఎంతో అభివృద్ధి చేశారన్నారు. నగరవాసులంతా ఎంపీ భారత్ను కొనియాడుతూ ఉంటే మీకు కనబడడం లేదా అని ప్రశ్నించారు. పచ్చకామర్ల వాడికి లోకమంతా పచ్చగా ఉన్నట్టు ఎప్పుడు విమర్శలు చేసే మీకు అభివృద్ధి కనబడకపోవడంలో ఆశ్చర్యం లేదన్నారు. కూడా చూసామండి రాజమండ్రిలో. ఎవరైనా సరే ప్రజలందరికీ శుభాకాంక్షలు, అందరికీ మంచి జరగాలి అని అంటూ ఇట్లు ఆదిరెడ్డి అప్పారావు, లేకపోతే ఆదిరెడ్డి వాసు, ఆదిరెడ్డి వీర రాఘవమ్మ, లేకపోతే కనిపించకుండా వెళ్ళిపోయినటువంటి మా సిస్టరు రాజమండ్రి చెల్లెలు ఆదిరెడ్డి భవానీ అని ఎవరన్నా పెట్టుకుంటారు. కానీ కీడు పోవాలి, మంచి జరగాలటండి. కీడంటే ఎవరో నాకు అర్థం కావట్లే. ఆంధ్ర రాష్ట్రానికి కీడు పోవాలట. పోయిందండి. 2019లో కీడు పోయింది.
అభివృద్ధి గురించి మాట్లాడాడు. రాజకీయాలంటే అయ్యి అన్నాడు. మరి ఏంటి సిద్ధాంతాల అభివృద్ధి అనేది ప్రజలకి తెలియపరచాల్సినటువంటి బాధ్యత 10 ఏళ్ళు శాసనసభ్యుడిగా చేసిన నేను ఏం చేతనంటే ఏమీ చేయలేనాడు, ఎక్కువ మాట్లాడతారు. అలాంటిది ఇవాళ సిద్ధాంతాల గురించి చెప్పాలనంటే ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు శ్రీ మార్గాని భరతరామ్ గారు తను నమ్మిన పార్టీకి మహామేధావి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఈ నెల 19న విజయవాడలో ఆవిష్కరించనున్న శుభ సందర్భంలో కుల మత ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ తరలిరావాలని వైఎస్ఆర్సీపీ ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులు పిలుపునిచ్చారు. బుధవారం నగరంలోని విఎల్పురం మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణంలో గల ఎంపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో దాసి వెంకట్రావు, పతివాడ రమేష్, మార్తి నాగేశ్వరరావు, కాటం రజనీకాంత్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అంబేద్కర్ ఒక మతానికో కులానికో మాత్రమే చెందినవాడు కాదని అందరికీ ఆరాధ్య దైవమని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సమసమాజ స్థాపన దిశగా అడుగులు వేస్తున్నారని, ఆయనకు ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. విజయవాడలో ఈ నెల 19న సీఎం జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించబోయే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం భారతదేశానికే కాదు యావత్ ప్రపంచానికి గుర్తింపు వస్తుందని వక్తలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి తరలి రావాలని పిలుపునిచ్చారు. సురేష్ గారు 19వ తారీఖుని విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 విగ్రహాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేతుల మీదుగా ప్రారంభిస్తున్నారే. ఆ విగ్రహ కార్యక్రమానికి కులం మతం లేకుండా అన్ని కులాలు కలిసి ఆ విగ్రహాన్ని ప్రపంచ మేధావి విగ్రహాన్ని జయప్రదం చేసి అందరూ గారిలైన వేసి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఇవాళ అంబేద్కరే ప్రపంచంలో ఈ విధంగా జీవిస్తున్నామంటే అంబేద్కర్ తప్ప ఎవరూ లేరు. అంబేద్కర్ అన్న ఆయన దేవుడిని మనం చూడలేదు, అంబేద్కర్ని మనం కళ్ళారా చూసినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఇవాళ కులమతకే అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ బొమ్మ పెట్టి ఇవాళ దళితులే కాదు దళితులు విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఆఫీసులో గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, బీసీ సంక్షేమ శాఖ మరియు సినిమాటోగ్రఫీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ లక్ష్మీషా ఐఏఎస్, మాజీ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ తవలూరి దొరబాబు, కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ చిల్ల జగ్గిరెడ్డి, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, రాష్ట్ర మారిటన్ బోర్డు చైర్మన్ కాయల వెంకటరెడ్డి, గ్రేనింగ్ కార్పొరేషన్ చైర్మన్ చందన నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ బోధన్ చైర్మన్ తాడి విజయభాస్కర్ రెడ్డి, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పీకే రావు, అధికారులు, నాయకులు, అభిమానులు, కుటుంబ సభ్యుల మధ్య మేడపాటి షర్మిలారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. బుధవారం కలెక్టరేట్లో సామాజిక సమతా సంకల్పం కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ జీవిత చరిత్రపై సాంఘిక సంక్షేమ శాఖ, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత, జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భారత్, ఆర్డీఓ నరసింహులు, ఇతర జిల్లా అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ అంబేద్కర్ జననం, బాల్యం, విద్యాభ్యాసం, వివాహం, రాజ్యాంగ రచన, వివిధ ఘట్టాలకు సంబంధించిన ఛాయాచిత్ర ప్రదర్శన ఎంతో ఆసక్తిని కలిగించిందన్నారు. యువతకు, ప్రజలందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచిన అంబేద్కర్ ఆశయాలను కొనసాగించేలా రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నెల 19న విజయవాడలో 125 అడుగుల విగ్రహం అంబేద్కర్ సేవలకు ప్రతిరూపంగా నిర్మించిన స్మృతి వనాన్ని ప్రారంభించనున్నారన్నారు.
37 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలకు ఈ నెల 6వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. బుధవారం రాజమండ్రి టీటీడీ కళ్యాణ మండపం రోడ్లో గల ఐసీడీఎస్ రాజమండ్రి అర్బన్ ప్రాజెక్ట్ కార్యాలయం వద్దకు అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు చేరుకుని షోకాజ్ నోటీసుల రిప్లైలు తీసుకుని వెళ్లారు. ఐసీడీఎస్ పీఓ కార్యాలయ సిబ్బంది పీఓ ఆదేశాల మేరకు షోకాజ్ నోటీసులకు రిప్లై తీసుకోమని తిరస్కరించారు. దీంతో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు నిరీక్షించి ఇక చేసేది లేక ఐసీడీఎస్ కార్యాలయ గోడలకు షోకాజ్ నోటీసులకు రిప్లైలు అతికించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ మాట్లాడుతూ అంగన్వాడీలకు షోకాజ్ నోటీసులు పంపించిన ఐసీడీఎస్ సిబ్బంది నోటీసుకి రిప్లై తీసుకోవడానికి ఇబ్బంది ఏంటి అని ప్రశ్నించారు. అన్ని జిల్లాల్లో శివకాశి నోటీసులు రిప్లై తీసుకుంటూ ఉంటే రాజమండ్రి డివిజన్లో గల పీఓలు షోకాజ్ నోటీసులకి రిప్లై తీసుకోకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. చుట్టూ పామాలి మీరు చేతి పాముకోండి. పామండి రోజులు అయ్యింది మేము సమ్మె మొదలుపెట్టి. ఇప్పుడు వచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదు, ముందుకొచ్చి మాకు సమాధానం కూడా చెప్పలేదు. ఇంత పనికిమాలిన రాజ్యాన్ని ఇదే చూడటం. కానీ కొంచెం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అంగన్వాడీ టీచర్ల మీద కనీసం ఇంగిత జ్ఞానం, మా మీద దయ లేదు, దాక్షిణ్యం లేదు, ఏమీ లేదు. ఆయన అసలు ఎందుకంత ఇది కఠినంగా ప్రవర్తిస్తున్నాడో కూడా మాకు అర్థం కావట్లేదు. కనీసం ఇప్పటికి 38 రోజులు అయినా సరే సమ్మె విరమణ ఇచ్చుకుందామని చెప్పేసి మేము ఏదో ఒక విషయం మాకు జీతం పలానా ఇంత పెంచాము అని ఒక విషయాన్ని చెప్తే చాలని మేము ఎదురు చూస్తున్నాము. కానీ ఆయన జూన్లో పెంచుతాను, జూలైలో పెంచుతానని చెప్పేసి మాటే చెప్తున్నారు తప్ప ఇప్పుడు వచ్చి ఇంత పెంచుతామని చెప్పేసి జీతానికి తగ్గట్టు ఒక మాట కూడా ఆయన మాకేమీ చెప్పట్లేదు. కానీ అంగన్వాడీ టీచర్లు ఆయాలు రోడ్డు మీద పడి పండగలు పబ్బాలు అన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీదే చేసుకుంటున్నారు. ఇప్పుడు సంక్రాంతి కూడా రోడ్డు మీదే చేసుకున్నాం. మాకు ఎంత అవమానకరంగా ఉంది. ఈ సీఎం గారు ఇన్ని సంవత్సరాలు అయిందా సరే ఇప్పుడు వచ్చి ఇన్ని ప్రభుత్వాలు వచ్చాయి కానీ ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా ఇంత ఇదిగా ప్రవర్తించలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఇంత అన్నదమ్ముల్లో కలిసి ఉండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2014లో అన్యాయంగా లోపభూయిష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వం విరగ్గొట్టిందని వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ చీఫ్ రాజమండ్రి ఎంపీ మార్గాని భారతరామ్ ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయబద్ధంగా రావాల్సినవేమీ రాలేదన్నారు. బుధవారం ఆయన కార్యాలయంలో మీడియాతో ఎంపీ భరత్ మాట్లాడుతూ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తుందన్నారు. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు అయిందని, విభజన సమయంలో ఇచ్చిన హామీలు ఒక్కటైనా కాంగ్రెస్ అమలు చేయలేకపోయిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని ఎప్పటికీ మరిచిపోలేరని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ఆర్ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కష్టపడ్డారని చెప్పారు. ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి ఆశయ సాధన కోసం అహర్నిశం కష్టపడుతున్నారని చెప్పారు. ఇవన్నీ కూడా సాధించుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఆ రోజుల్లో దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి గారు ఏం చెప్పారు? ప్రతి మహిళని లక్షాధికారి చేస్తా అన్నారు. ఇవాళ ఆచరణ సాధ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు. ఇవాళ ప్రతి మహిళని కూడా లక్షాధికారి చేస్తూ ఉన్నారు. మరి రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలని మరి ముందుకు తీసుకువెళ్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. కేవలం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ షర్మిలారెడ్డి గారిని పక్కన పెడితే, వైఎస్ షర్మిల గారిని, కాంగ్రెస్ పార్టీ నిలువున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మోసం చేసిందనేది ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ పౌరుడు గుండెల్లో నాటుకుపోయింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించి హైదరాబాద్ని తెలంగాణకు అప్పచెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసింది ఏంట్రా అంటే పెద్ద గుడ్డు సున్నా. డెఫిసిట్ ఏదైతే బడ్జెట్తో ఇవాళ ఆంధ్రప్రదేశ్
జనవరి 25 నుండి 29 తేదీల మధ్య ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో 5 రోజుల పాటు జరగనున్న టెస్ట్ క్రికెట్ మ్యాచ్ నిర్వహణకు సంబంధించిన భద్రతా ఏర్పాట్ల గురించి రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఉప్పల్ స్టేడియంలో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిపి మాట్లాడుతూ భారీ సంఖ్యలో ప్రేక్షకులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. award ceremony is there, I believe, like president touch where staying, like which hotel they staying? Taj England, Park Hyatt, England. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:24 నిఫ్టీ 122 పాయింట్లు నష్టపోయి 21,453కు చేరింది. సెన్సెక్స్ 352 పాయింట్లు దిగజారి 71,147 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈక్విటీ మార్కెట్లో ఎఫ్ఐఐలు ఎప్పుడూ లేనంతగా 10,578.13 కోట్ల రూపాయల విలువైన షేర్లు విక్రయించారు. డిఐఐలు 4,006.44 కోట్ల రూపాయల విలువ చేసే షేర్లు కొనుగోలు చేశారు. ఇలా మార్కెట్లో షేర్లు విక్రయించడం కేవలం ఇండియా మార్కెట్లోనే కాదు, ఆసియా మార్కెట్లోనే తైవాన్, కొరియా, హాంకాంగ్లో మొత్తం దాదాపు బుధవారం ఒకే రోజు 45,000 కోట్ల రూపాయలు ఎఫ్ఐఐలు విక్రయించారు. డాలర్ ఇండెక్స్ 103.37కు చేరింది. యుఎస్ రీటాల్ సేల్స్ డిసెంబర్ నెలలో పెరిగినట్లు కథనాలు వస్తున్నాయి. బ్యారెల్ క్రూడ్ ఆయిల్ $78.03 ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉక్రెయిన్ ఒక రాష్ట్రంగా పూర్తిగా లొంగ తీసుకోవడం రష్యా లక్ష్యం. రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై స్పందించిన రష్యా విభాగం అధిపతి మారిక్ మెంకిస్తాన్. అయోధ్య రామ మందిరం గర్భగుడిలోకి చేరిన ప్రధాన విగ్రహం. క్రేన్ సాయంతో రామ్లలా విగ్రహాన్ని గర్భగుడిలోకి చేర్చిన ఆలయ నిర్మాణ కమిటీ. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్. భారీగా చేరుకున్న అభిమానులు. నందమూరి కుటుంబంలో మరోసారి బయటపడ్డ విభేదాలు. బాలకృష్ణ ఆదేశాలతో ఎన్టీఆర్ ఘాట్ వద్ద తారక్ ఫ్లెక్సీల తొలగింపు. టెస్ట్ క్రికెట్ మ్యాచ్ నిర్వహణకు సంబంధించిన భద్రతా ఏర్పాట్ల గురించి రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు భారీ సంఖ్యలో ప్రేక్షకులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచన. గురువారం భారీ నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 352 పాయింట్లు దిగజారి 71,147 వద్ద ట్రేడ్ అవుతోన్న సెన్సెక్స్. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.